ప్రపంచంలో ఏ దేశానికైనా సరే వాళ్ళ సైన్యానికి సంబంధించి ఎవరికి వాళ్ళకి హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇట్లా. అట్లాగే ముగ్గురికి కలిపినటువంటి ఒక సమన్వయమైనటువంటి కార్యాలయం కూడా ఉంటుంది. హోంశాఖ మనకేమో హోంశాఖ తప్పించి మిగతాకి సంబంధించిందంతా కూడా అందులో చిన్న చిన్న ఆఫీసుల్లాగా ఉండేది. ఓ రకంగా ప్రభుత్వ కార్యాలయానికి ఎక్కువ, మామూలు సిస్టమ్కి తక్కువ అన్నటువంటిది ఉండేది. మోడీ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని సైనికాధికారులు ఆయనకి చెప్పడం, దాని మీద సీరియస్గా దృష్టి సారించమని చెప్పడం, హోంశాఖతో పాటుగా అటు రక్షణ మంత్రి కూడా దీని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయడంతో స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మన దేశంలో ఇప్పుడు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఇది నేవీకి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం కట్టించి ఇచ్చినటువంటి భవనం లోపల ఇట్లా ఉంటుందన్నమాట. ఒక 5 స్టార్ హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట. అంటే ప్రశాంతంగా కూర్చుని పని చేసుకోవడానికి ఇప్పుడు దేశానికి సంబంధించి 75 ఏళ్ల తర్వాత 14 మంది ప్రధానమంత్రుల తర్వాత ఇప్పుడు ఇండియన్ నేవీకి హెడ్ క్వార్టర్ అన్నటువంటిది రావడం అన్నది ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్నారు.